ఆ శ్రమ మనము పురాతన కాలంలో మన జీవిత కాలంలో చేసిన కొన్ని తప్పుల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇది ఒక శ్రమ. ఓకే, అర్థమైంది కదా? శ్రమ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి? ఫస్ట్ ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు దావీదు శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడంటే, ఒకడొచ్చి నిందిస్తున్నాడు, నువ్వు లాక్కున్నావు చంపేశావు అన్నాడు. యాక్చువల్గా ఆయన లాక్కోలేదు, చంపేయలేదు. ఇక్కడ చేయలేదేమో, ఇంకొకటి చేశాడు. అక్కడెక్కడో చేసిన దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. యోసేపును సహోదరులు అమ్మేశారు. సహోదరులు యోసేపును అమ్మేశారు. అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నారు. సహోదరులు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు జైల్లో ఉన్నారు. వేసినోడు ఎవరు? యోసేపే. కానీ వేసింది పగ తీర్చుకోవడానికి కాదు. ఆ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నారండి? అప్పుడు మన సహోదరుడు మనల్ని ఎంతో